ఆంజనేయులు గారి దర్శనం అవుతుంది. సరే కృష్ణప్రసాద్ ఉన్నారా? సార్ నమస్తే. బాగున్నాను సార్. ఏంటి సార్ విషయాలు? మేడం ఎనీథింగ్ హరిబాబు భారతీయ జనతా పార్టీ సహ సంఘటనా కార్యదర్శి సంతోష్ జీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం 3 రోజుల పాటు వచ్చారు. నిన్న అనంతపురం కదిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్తల సమ్మేళనలో పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో, అలాగే ఇప్పుడు ఆఫీస్ బేరర్స్ సమావేశంలో, పదాధికారుల సమావేశంలో కూడా పాల్గొంటున్నారు. రేపు విజయనగరం జిల్లాలో విజయనగరం అసెంబ్లీ బూత్ కార్యకర్తల సమ్మేళనం, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల కోర్ కమిటీ సభ్యులతో రేపు సాయంత్రం విశాఖపట్నంలో సమావేశమవుతారు. ప్రధానంగా వారి పర్యటన సంస్థాగత నిర్మాణం మీద సమీక్ష చేయడం కోసం గత 3 నెలలుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి బూత్ కమిటీల నిర్మాణం పరిస్థితి ఎంతవరకు వచ్చింది, అలాగే గతంలో అమిత్ షా గారు వచ్చినప్పుడు బూత్ కార్యకర్తల సమ్మేళనం, రాష్ట్ర సమ్మేళనం విజయవాడలో జరిగిన దాని పర్యవసానంలో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క 100వ జయంతి సందర్భంగా విస్తార యోజన పేరుతో కార్యకర్తలు 15 రోజుల పాటు పూర్తి సమయాన్ని ఇచ్చి పార్టీ విస్తరణ కోసం పనిచేసే కార్యక్రమం మొన్న జూన్ 16వ తారీఖున మొదలై జూలై 6 శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి రోజున ముగిసింది. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరిగిందనే దాని మీద సమీక్ష చేయడం, ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్రంలో పరిస్థితిని వారు సమీక్ష చేసి కార్యకర్తలు, నాయకులందరితో కూడా మాట్లాడడం కోసం వచ్చారు. 2వ రోజు పర్యటన ఈరోజు విజయవాడలో జరుగుతుంది. ఇదే మెయిన్గా బూత్ కార్యకర్తల కమిటీలు సంస్థాగతంగా పటిష్టం చేయడం, విస్తార యోజన యొక్క ఫలితం పార్టీకి ఏ విధంగా వచ్చింది, విస్తారక యోజన ద్వారా భారతీయ జనతా పార్టీకి బూత్ స్థాయిలో కూడా దాని యొక్క పార్టీ యొక్క విజిబిలిటీ ప్రజల్లో కనిపించడం చాలా మంచి పరిణామం. అలాగే కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి యొక్క పేద ప్రజల యొక్క సంక్షేమ పథకాలు క్రింది స్థాయి వరకు కూడా తీసుకెళ్లి అర్హులైన వాళ్ళకి, ఇంకా అవి చేరనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా ఆ పథకాల్లో భాగస్వామ్యం చేసే విధంగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. దాని ద్వారా పేద ప్రజలకు లాభం జరుగుతుందనేది మా యొక్క అంచనా. రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని కూడా ఇన్వైట్ చేయడం, 4వ సెట్ నామినేషన్లకి వాళ్ళని పిలిచిన అంశంపై కొంత చర్చ జరుగుతూ ఉంది. దీనిపై ఏం కాదు? భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతికి పదవికి బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని నామినేట్ చేయడం జరిగింది. ఎన్నికల్లో అభ్యర్థి నిలబడినప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న అందరి ఓట్లను కూడగట్టుకోవటం వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ఇచ్చేవారి యొక్క అందరి మద్దతుని కూడగట్టే దిశగా పార్టీ ప్రయత్నం చేస్తుంది. వారి మద్దతు లభిస్తుంది. తప్పకుండా రేపు 17వ తారీఖు జరిగే పోలింగ్లో
60% పైగా ఓట్లు రామ్నాథ్ కోవింద్ గారికి వచ్చి విజయాన్ని సాధిస్తారు.